ఇదిగోండి పంతులు గారు. నీ చేత్తోనే అమ్మవారికి అలంకరించమ్మా. అలాగే. ఇది 75,000. ఈ నగేమో 2 లక్షలు. ఈ నగేమో 2,50,000. ఇదేమో 1,50,000. దీని షోపు టాపు చూడలేక చూస్తున్నాను. మీనాక్షి, నువ్వు ఏం కంగారు పడకు, టెన్షన్ పడకు, ప్రశాంతంగా ఉండు. డబ్బుల పని మీద బయటికి వెళ్తున్నాను, ఎలాగోలా డబ్బులు అడ్జస్ట్ చేసి తీసుకొస్తాను. మీరు పూజ కానివ్వండి. సరేనండి. ఈ పరిస్థితిలో మీరు నాకు అండగా లేకపోతే నేనేమైపోయేదాన్నో. నువ్వు మాట్లాడకు మీనాక్షి, ఏం కాదు, వెళ్ళొస్తాను. కార్తీక్, సౌభాగ్యలక్ష్మి వ్రతం చేసేదే మీ ఇద్దరి టెన్షన్ తీర్చడానికి. నువ్వుండకపోతే ఎలా చెప్పు? పర్లేదండి, నేనున్నా లేకపోయినా అమ్మవారి కటాక్షం ఉండాల్సిన వాళ్ళ మీద తప్పకుండా ఉంటుంది. మీరు కానివ్వండి. మీనాక్షి, వెళ్ళొస్తాను. తెల్లవారుజామున నా ఆఫీస్కి నేను వెళ్తే నేరం చేసినట్టేనా? సీసీ కెమెరాకి బబ్బులు గంపెడితే మావయ్య గారిని చెప్పినట్టేనా? నేను మీకేం ద్రోహం చేశానని నా మీద కక్ష కట్టారు. నేనంటే ప్రాణం పెట్టుకున్న నా భర్త నా గురించి ఏమనుకుంటారు? సార్, రోష్ని గారికి సంబంధించి నేరం చేసింది అనడానికి మనకి ఏ ఆధారం దొరకటం లేదు. తను ఈ హత్య చేయలేదేమోని నా అనుమానం సార్. తనే ఈ నేరం చేసిందేమో అన్న నా అనుమానం ఈ రోజు తన ప్రవర్తనతో ఇంకా బలపడింది వీరబాబు. రోషిణి అంత ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళి కంపెనీ పనులు చూడాల్సిన అవసరం ఏంటి? చీర సరిచేసుకోవాలి అంటే తన క్యాబిన్లోకి వెళ్లకుండా కెమెరాని చూయింగంతో ఎందుకు క్లోజ్ చేయాలి? ఇవన్నీ నా అనుమానాన్ని ఇంకా బలపరుస్తున్నాయి వీరబాబు. हिरण्योर्णां हरणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम् अश्वपूर्वां दशमध्यां हस्तिनाथप्रबोधिनीं श्रीं देवीमुपफये श्रीर्मा देवी जुषतां कांसोस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं या देवी सर्वभूतेषु. ఈ పూలు తీసుకొని అమ్మవారి మీద వేసి దండం పెట్టుకోండి. ఓం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషార్హం అశ్వపూర్వాం ప్రమధ్యాం హస్తినాథ ప్రబోధిని. అమ్మా, కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకో తల్లి. మీనాక్షి, హారతి తీసుకో. అమ్మా, పూజ బాగా జరిగింది. అమ్మవారి ఆశీర్వాదం మీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటుంది. రేపటి వరకు అమ్మవారిని కానీ నగలను కానీ కదిలించకండి. ఉదయాన్నే స్నానం చేసి అమ్మవారి ముందు దీపం వెలిగించి విగ్రహం కదిలించాలి. అప్పుడు నగలను తీసి దాచుకోవాలి. అలాగే పంతులు గారు. మరిక నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం. ఏమండి,
ఉంటానమ్మా. అమ్మా రోష్ని, అమ్మవారిని బంగారు నగలతో అలంకరించి కుప్పగా పోగేశావు. నగలన్నీ చాలా బాగున్నాయి. ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి మరీ చేయించిన నగలు పిన్ని గారు ఎందుకు బాగుండు? తాగడానికి ఉపయోగపడినప్పుడు సముద్రంలో ఎన్ని నీళ్లుంటే ఏం లాభం? అంటే నీ ఉద్దేశం ఏంటి మహేశ్వరి? ఈ రోజు పెద్దాయనకి 2 లక్షల అప్పు తీరుస్తానని మీనాక్షి మాటిచ్చింది. అప్పు తీర్చలేకపోతే ఈ ఇంటి పరువు పోతుంది. అలాంటప్పుడు అవసరం తీర్చలేని ఇన్ని నగలు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అని అంటున్నాను. నా దగ్గర ఈ నగలున్న విషయం మీనాక్షికి తెలుసు. పెద్దాయన వెళ్ళిపోగానే నీ నగలతో ఆయన అప్పు తీరుస్తానని మీనాక్షి నన్ను అడుగుంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ నగలన్నీ ఇచ్చేసేదాన్ని. తనకేమో ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి అడగలేదు. మగవాళ్ళిద్దరూ అప్పు బాధ్యత తీసుకోలేదు. ఆడపిల్ల కష్టం తొలగాలని నేనేమో ఈ వ్రతం చేస్తే నన్నిలా అండం ఏమైనా బాగుందా మహేశ్వరి? ఇప్పుడే పూజ పూర్తయింది. అనవసరంగా గొడవలెందుకు? మా ఆయన డబ్బు కోసమే బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపట్లో డబ్బుతో తిరిగొస్తారు. మీరు వాదనలు పెట్టుకోకండి. అమ్మా మీనాక్షి, వచ్చారు బాబాయ్. చిన్నదిన బాబాయ్కి మంచినీళ్ళిచ్చి కాఫీ పెట్టు. ఇప్పుడేం వద్దమ్మా, పెళ్లి పనులన్నీ వదిలేసి వచ్చాను. నాకు ఇవ్వాల్సిన డబ్బు సిద్ధం చేశావా? ఇస్తే వెళ్ళిపోతాను. ఆయన అదే పని మీద బయటికి వెళ్లారు బాబాయ్. వచ్చేస్తారు. రాగానే తీసుకుని వెళ్ళిపోతావు గాని. ఇంట్లో ఏదో పూజ చేసుకుంటున్నట్టున్నారు. అమ్మవారికి నగలు కూడా బాగానే అలంకరించారు. అవును బాబాయ్, సౌభాగ్యలక్ష్మి వ్రతం చేశాం. ఎరా కాశీ, చిన్నప్పుడు నీ చెల్లిని ఎవరైనా మాట అంటే నీ కోపం పొడుచుకుని వచ్చేది. ఇప్పుడు కూడా అలాగే చూసుకుంటున్నావా? కార్తిక్ మొహం వేలాడేశాడంటే డబ్బులు దొరకలేదన్నమాట. టైంకి భలే దొరికాడు. మొగుడు పెళ్ళాలిద్దరినీ పెద్దాయన దగ్గర ఇరికించేయాలి. కార్తిక్ వచ్చాడు మీనాక్షి. పాపం పెద్దాయనేమో వెయిట్ చేస్తున్నారు. ఆ డబ్బులేదో ఇచ్చేస్తే ఆయన వెళ్ళిపోతారు. అసలే ఆడపిల్ల పెళ్లి, బోల్డ్ అన్ని పనులుంటాయి. ఏమండి వచ్చారా? సత్యం బాబాయ్ వచ్చారు. వెళ్ళిన పని అయిందా? ఆ డబ్బేదో ఇస్తే బాబాయ్ వెళ్ళిపోతారండి. మాట్లాడేంటండి? ఇంకేం మాట్లాడతాడు మీనాక్షి? కార్తీక్ తలదించుకున్నాడు అంటే డబ్బు దొరకలేదన్నమాట. అంతేనా కార్తీక్? ఏమండి చెప్పండి, డబ్బు దొరకలేదా? మీనాక్షి, చాలా ట్రై చేశాను. అందరినీ అడిగాను. ఎక్కడ అంటే అందరూ ఇస్తానన్నారు కానీ ఈరోజు కాదు, ఒకరోజు టైం ఇస్తే అడ్జస్ట్ చేస్తామన్నారు. రేపు ఇచ్చేస్తామండి. బాబాయ్ విన్నారు కదా, ఈ ఒక్కరోజు నాకు అవకాశం ఇవ్వండి.
రేపటికల్లా ఖచ్చితంగా ఇస్తాను. చాలేవమ్మా, ఇప్పటి వరకు గడువు ఇవ్వడమే ఎక్కువ. మీ నాన్న మీద ఉన్న గౌరవంతో ఇంతవరకు ఆగాను. ఇక ఆగాల్సిన అవసరం నాకు లేదు. మర్యాదగా నా డబ్బు నాకు ఇవ్వండి, లేదంటే మీ మీద కేసు పెడతాను. ఏమని కేసు పెడతారు బాబాయ్? మా నాన్న రాసిచ్చి నోటు పట్టుకొని హఠాత్తుగా డబ్బులు కావాలంటే మేము ఎక్కడి నుంచి తెచ్చాము? ఇప్పుడు మా దగ్గర లేవు. ఏం చేసుకుంటావు చేసుకో. నువ్వెవడరా మధ్యలో మాట్లాడడానికి? నిన్ను అడిగినప్పుడు ఒక్క ముక్క కూడా మాట్లాడినవాడివి. నీకు మాట్లాడే హక్కు లేదు. నాకు మీనాక్షి మాటిచ్చింది. ఏమ్మా మీనాక్షి, డబ్బులు ఇస్తావా, కేసు పెట్టమంటావా? బాబాయ్, ఈ మాత్రం దానికి కేసులు దాకా ఎందుకు? నాన్న మాటని నేను బతుకుండగా ఎలా పోగొడతాను? 2 లక్షలనేది మేమున్న పరిస్థితుల్లో చాలా పెద్ద మొత్తం. నువ్వేమో ఎక్కువ గడువు ఇవ్వలేదు. నేను ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నా. ఈ ఒక్కరోజు గడువివ్వు బాబాయ్. రేపు ఖచ్చితంగా సర్దుబాటు చేస్తాను. బాకీ తీర్చడానికి డబ్బులు లేవు, కానీ లక్షల విలువ చేసే బంగారు నగలు వేసి పూజలు మాత్రం బాగానే చేయిస్తున్నారు. గడువు ఇవ్వడం మాత్రం కుదరదు. మీరు వెళ్ళి ఆ బంగారు నగలు అమ్మో తాకట్టు పెట్టో నా డబ్బు నాకు ఇచ్చేయండి. అవి మా పెద్దదిన పెళ్లికి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నగలు బాబాయ్. పూజ కూడా వదినే చేసుకుంది. ఆ నగలు మేమెలా తాకట్టు పెట్టగలం? మీరే పెద్ద మనసు చేసుకొని ఈ ఒక్కరోజు గడువివ్వండి. చూడండి, మీనాక్షి మాత్రమే కాదు, నేను కూడా మీకు మాటిస్తున్నాను. ఏదో ఒకటి చేసి మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. ఆ బాధ్యత నాది. జస్ట్ ఒక్కరోజు ఓపిక పట్టండి చాలు. సరే, రేపు ఇవ్వకపోతే మాత్రం పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. నేను మంచి కోసం సహాయం చేస్తే ఆడపిల్ల పెళ్ళని చెప్పినా ఇవ్వడానికి చస్తున్నారు. ఛీ! పెద్దన్నయ్య, నాన్న మాట పోకుండా నువ్వు కూడా ప్రయత్నం చేయి. నాకు తలకు మించిన బరం ముందే నేను చెప్పానుగా. చిన్నయ్య, నువ్వైనా ఈ భయం మాట ఇచ్చే ముందుండాలి. నా ఫీజులకు అన్నయ్య దగ్గరే డబ్బులు తీసుకుంటున్నాను. 2 లక్షలు నేనెక్కడి నుంచి తీసుకురాగలను? మాటిచ్చావుగా, అనుభవించు. పుట్టికి ఎగరలేనమ్మా. ఆకాశానికి ఎగరాలనుకోవడం అంటే ఇదే. చేత కానప్పుడు మాట ఇవ్వడం ఎందుకు? అమ్మా మీనాక్షి, మీ అన్నలే చేతులెత్తేశారు. ఓ ఆరిందలాగా నువ్వెందుకు డబ్బులిస్తానని చెప్పడం? ఇదంతా మా కుటుంబం విషయం. మీరంతా ఓయబ్బో, ఇచ్చిన మాట తీర్చలేదు గాని కోపాలకేం తక్కువ లేదు. పదండే పోదాం. సారీ మీనాక్షి, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. పూజ చేశాను కదా, అమ్మవారే దారి చూపిస్తుందిలే. నువ్వేం బాధపడకు.
ఏమ్మా మీనాక్షి, డబ్బులు ఇస్తావా కేసు పెట్టమంటావా? అంటే అందరూ ఇస్తారన్నారు కానీ ఈరోజు కాదు, ఒకరోజు టైం ఇస్తే అడ్జస్ట్ చేస్తామన్నారు. నేను మంచి కోసం సహాయం చేస్తే ఆడపిల్ల పెళ్ళని చెప్పినా ఇవ్వడానికి చస్తున్నారు. ఛీ! నాకు తలకు మించిన భారం అని ముందే నీకు చెప్పానుగా. ఏమండి, వెళ్ళిన పని ఏమైందండి? ఎక్కడైనా డబ్బులు అందాయా? లేదు మీనాక్షి, నాకు తెలిసిన వాళ్ళందరి దగ్గర ప్రయత్నం చేశాను. రేపు ఇస్తానని ఉదయం నాకు మాటిచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు మొహం చాటేశారు. రేపటికల్లా డబ్బు సర్దుబాటు కాకపోతే సత్యం బాబాయ్ అస్సలు ఊరుకోడండి. పైగా ఆడపిల్ల పెళ్లి ఖర్చుల కోసం అడిగాడు. ఏదైనా తేడా జరిగి పెళ్ళాగిపోతే ఆ అవసరం మనకి తగులుతుంది. నాకు భయంగా ఉందండి. నువ్వు భయపడకు మీనాక్షి, మన మాట నిలబడుతుందనే నమ్మకం నాకుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఎలా ధైర్యంగా ఉండగలనండి? అన్నయ్యలిద్దరూ ఏం పట్టనట్టున్నారు. ఈరోజు అమ్మ లెక్కలు మాటలని వెళ్లారు. మనం బాబాయ్ అప్పు తీర్చలేకపోతే ఊరంతా కలిసి నాన్న మాటలంటారు. నాన్నున్నన్ని రోజులు కష్టపడి కాపాడుకున్న పరువంతా ఒక్క రోజుతో ఊడ్చిపెట్టుకుపోతుంది. అరే, అలాంటి పరిస్థితి రాకుండా నేను చూసుకుంటాను. నన్ను నమ్ము. భలే దొరికావు కార్తిక్. ఈ కుటుంబం ముందే నిన్ను దోషిగా నిలబెడతాను చూడు. ఇలా చేస్తున్నందుకు నన్ను క్షమించు తల్లి.